సార్ పేర్ని నాని పైన గుడివాడలో నిన్న అటాక్ జరిగింది అని చెప్పేసి వార్తలొస్తున్నాయి. అయితే కొంతమందిని టీడీపీ వాళ్ళు చేయించారని, ఇంకొంతమంది జనసేన వాళ్ళు చేయించారని అంటున్నారు సార్. మరి మొత్తానికి దాడి ఎవరు చేశారు? ఎందుకు జరిగింది? మరి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది? నిన్న మన పేర్ని నాని అతను ఇంటూరి రవికిరణ్ అనే ఒక అబ్బాయి అరెస్ట్ అయితే అతన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి విడిపించుకొచ్చాడు. ఎందుకంటే ఇంటూరి రవికిరణ్ వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేస్తుంటాడు. అతను ఎలక్షన్ ముందు చేసిన కొన్ని పోస్టుల మీద అతను కేసులు పెట్టారు. ఇది సాధారణంగా జరిగేది. అంటే గతంలో తెలుగుదేశం వాళ్ళ మీద వైసీపీ వాళ్ళు పెట్టి తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళని చాలా మందిని అరెస్టులు చేయించి ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అంతకుముందు 2014 అండ్ 19లో కూడా తెలుగుదేశం వాళ్ళు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది మనం చూసాం. ఇది కామన్గా జరిగే ఫెనామినా. దానికోసం పేర్ని నాని వెళ్ళి తీసుకొచ్చాడు. యాక్చువల్గా పేర్ని నాని ఈ మధ్యకాలంలో కొంత యాక్టివ్గానే ఉన్నాడు. అంటే మనకి కొడాలి నాని సైలెంట్ అయిపోయాడు, రోజా సైలెంట్ అయిపోయింది, వల్లభనేని వంశీ సైలెంట్ అయిపోయారు. పేర్ని నాని, అంబటి రాంబాబులు మాత్రమే కొద్దిగా మనకి ఎక్కువ కనిపిస్తున్నాడు. ఎందుకంటే జోగి రమేష్ కూడా బాగానే ఉండేవాడు, కానీ ఆయన మీద కేసులు, వాళ్ళ కొడుకు అరెస్టు ఇవన్నీ ఆయనకి ఇబ్బంది కలిగించాయి. సో అందుకని నిన్న పేర్ని నాని గుడివాడకు వెళ్ళి అక్కడ తోట శివాజీ అని తన బంధువు ప్లస్ వైసీపీ నాయకుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడంతో ఆ విషయం తెలుసుకొని ముఖ్యంగా జన సైనికులు ఎక్కువ మంది పెద్ద ఎత్తున వెళ్ళి వాళ్ళతో పాటు కొంతమంది టీడీపీ వాళ్ళు కూడా వెళ్ళారని చెప్తున్నారు. వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంటి ముందు దాడికి ప్రయత్నించారు. కోడిగుడ్లు విసరడం, రాళ్లు విసరడం చేశారు. ఆయన అద్దాలను పగలగొట్టేస్తారు. ఆ ఇంటి లోపలికి కూడా వెళ్ళడానికి ట్రై చేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారని చెప్తున్నారు. దీన్ని జనసేన తెలుగుదేశం వాళ్ళేమో ఆయనకి నిరసనగా ధర్నా మాత్రమే మేము చేశాము, దాడి కాదు ఇదే చెప్తున్నారు. మరి దాడి కాకపోతే అద్దాలు ఎందుకు పాల్గొట్టారనేది వాళ్ళు అడుగుతున్నారు. సో కోడిగుడ్లు ఎందుకు వేశారు, రాళ్ళు ఎందుకు వేశారని. గుడివాడలో ఇంతకు ముందు కూడా కొడాలి నాని ఇంటి ముందు కూడా ఇది జరిగింది. సో వీళ్ళు చెప్తున్నది ఏంటంటే గతంలో ఎప్పుడో పేర్ని నాని పవన్ కళ్యాణ్ విమర్శించాడు కాబట్టి మేము దాడి చేసామని కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ నేను ముందు నుంచి చెప్తున్నా, ఇటు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ సీరియస్గా వైసీపీ మీద దాడుల్ని కానీ ఆపకపోతే అది వైసీపీకి ఉపయోగం, అంతిమంగా కూటమికి నష్టం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఇదే పని వైసీపీ చేసింది, దానికైతే ఏమైంది వీళ్ళు చూశారు. మళ్ళీ ఇప్పుడు ఇదే జరిగితే ఇప్పుడు అందరూ తెలుగుదేశంని సపోర్ట్ చేసేవాళ్ళు కూడా వీళ్ళు వచ్చి 3 నెలలు కాకముందే వాళ్ళే బెటర్ అనిపించుకుంటున్నారు సార్ మా వాళ్ళు అని అంటున్నారు. అంటే అవినీతిలో కావచ్చు, శాంతి భద్రతల విషయంలో కావచ్చు, గవర్నెన్స్లో కావచ్చు, తర్వాత సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో కావచ్చు, వీటన్నిటిలో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే పురోగతి లేదు, ఇబ్బందికరంగానే ఉంది అన్న విమర్శలు అయితే వస్తున్నాయి. సో ఈ కాంటెక్స్లో పవన్ కళ్యాణే దీని వెనుక ఉన్నాడని కూడా ఒక ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వంలో ఏ చిన్న సంఘటన జరిగినా అతను పులిలా గాండ్రిస్తాడు, ఆ ఏరియాలకు వెళ్ళిపోతాడు, డ్రామా చేస్తాడు, అన్ని చేస్తాడు. చంద్రబాబు పీరియడ్లో మాత్రం పిల్లిలా మియా మ్యావ్ అంటూ తాను చాలా బుద్ధిమంతుడు అయినట్టు, తనకి అసలు ఏమీ కనిపించలేదు అన్నట్టు సైలెంట్గా ఉండడం అనేది మనం చూస్తున్నాం. చంద్రబాబును పొగడడం తప్ప పవన్ కళ్యాణ్ ఏమన్నా చేస్తున్నాడంటే వాళ్ళు డౌటే. అనేక అంశాలు జరుగుతున్నాయి. ఎక్కడికి అతను విజిట్ చేయడం కానీ, అతను పోవడం కానీ, వాళ్ళ పరామర్శించడం కానీ ఏమీ చేయట్లేదు. మనం అక్కడ అచ్యుతాపురం జరిగింది, వెళ్ళాడా పవన్ కళ్యాణ్? కనీసం చంద్రబాబు వెళ్ళాడు కానీ పవన్ కళ్యాణ్ దానికి కూడా వెళ్ళాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తాను ఏది చేసినా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకతగా మారుతుందేమో అన్న భయంతో ఉండిపోతున్నాడు. దీనివల్ల పవన్ కళ్యాణ్ ఇమేజ్కి ఖచ్చితంగా భంగం కలుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఏంటంటే స్పందిస్తాడు, సమస్య ఉన్నప్పుడు స్పాట్కి వెళ్తాడు, ప్రజల దగ్గరికి వెళ్తాడు అనేది కదా ఉంది. అది పవన్ కళ్యాణ్ చేయట్లేదు. మొన్న కూడా ఇప్పుడు కొట్లవల్లూరు కేసు ఉంది, దాన్ని చేయట్లేదు. దాన్నేమో ఇతనేమో అసలు ఇదంతా కూడా బ్లూ మీడియా సృష్టి అని లోకేష్ చెప్పేస్తున్నాడు. మరి బ్లూ మీడియా సృష్టి అయితే విద్యార్థులు ఎందుకు అక్కడ అంత పెద్ద ఎత్తున ఆందోళన చేశారు? దానికి సమాధానం ఇవ్వట్లేదు. సో ఇలాగా అట్లాగే నూజివీడులో IIITలో కలుషిత ఆహారం జరిగింది. దాని మీద మాత్రం లోకేష్ స్పందించి ఆ డైరెక్టర్ని సస్పెండ్ చేయడం, త్రిసభ్య కమిటీని వేయడం అలా జరిగింది.
అంటే మామూలుగా మనకు తెలిసే ఇన్ఫర్మేషన్ చంద్రబాబు అయితే ఎక్కడ కూడా ప్రత్యర్థుల మీద దాడులు ఇవన్నీ వద్దని చెప్తున్నాడు. అట్లాగే అవినీతికి ఇసుక కుంభకోణాలు ఇవన్నీ చేయకండి చెప్తున్నారు. అట్లాగే ఈ మధ్య ఎమ్మెల్యేల భార్యలు భర్తలు పబ్లిక్ గా రకరకాలుగా వాళ్ళు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ మధ్య మనం చూస్తాము మాధవి వాళ్ళ హస్బెండ్ గుంటూరు వెస్ట్ అనుకుంటారు ఎమ్మెల్యే వాళ్ళ హస్బెండ్ ఒక అతని మీద ఫండ్ వాళ్ళ ల్యాండ్ ఇవ్వలేదని కేసులు పెట్టడం, తర్వాత చిలకలూరుపేట ఎమ్మెల్యే భార్య పోలీసులతో కేక్ కట్ చేయించుకోవడం, అంతకుముందు రామ్ ప్రసాద్ రెడ్డి రవాణా శాఖ మంత్రి భార్య ఎస్ఐని తిట్టడం, ఇలాగా రకరకాలుగా జరుగుతున్నాయి. దీనంతా కూడా చంద్రబాబు సీరియస్ గానే ఖండిస్తున్నాడు. చంద్రబాబు ఏదో కావాలని ఇవన్నీ ప్రోత్సహిస్తున్నాడు అని అయితే నేనైతే అనుకోవట్లేదు. బట్ చంద్రబాబు ఇంకొంత ప్రోయాక్టివ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇలాంటి దాడులు అనేవి ఖచ్చితంగా సింబాలిక్ గా అది పేరుని నానికి ఉపయోగపడుతుంది తప్ప లాభం లేదు. వీళ్ళకేం ఉపయోగపడదు కూటమికి. ఫైనల్ గా అది వైసీపీకి ఉపయోగపడుతుంది. వాళ్ళు కూడా ఇలాంటి వాటి కోసం వెయిట్ చేస్తుంటారు. అందువల్ల చంద్రబాబు ఈ గోల్డెన్ ఆపర్చునిటీ ఇది. ఆయన నాకు ఇవి చివరి ఎన్నికలు అనేది కూడా ఎన్నికల్లోకి వెళ్ళాడు. ఎందుకంటే ఆయనకి 80 years నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ ఆయన యాక్టివ్గా ఉన్నా కూడా ఆయన ఉంటారా లొకేషన్ పెడతాడనేది తెలియదు మనకి ఏదేమైనా. సో పేర్ని నాని మీద జరిగిన దాన్ని ఖచ్చితంగా ఖండించాలి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదా? పవన్ కళ్యాణ్ కూడా ఒక్కొక్కరి తోలు తీస్తానని వైసీపీ నాయకులను హెచ్చరించలేదా? మోకాళ్ళ మీద నడిపిస్తాను జగన్ ఇన్ని మాట్లాడలేదు పవన్ కళ్యాణ్. కాబట్టి ఈ ఎలక్షన్ టైంలో అందరినీ అనడం అనేది వెరీ కామన్. దానికి ఫిజికల్ దాడులు చేస్తాం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనకి ఇక్కడ తెలంగాణలో కూడా అదే పరిస్థితి. తెలంగాణలో ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయం చూస్తున్నాం. ఆయన మీద కూడా విపరీతమైన బెదిరింపులు కాల్స్ ఇవన్నీ వస్తున్నాయి. అంటే మన ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ ఉంది. ఒకవేళ నేను ఒక అభిప్రాయం చెప్తే అది నచ్చకపోతే వాళ్ళు దాన్ని ఖండించవచ్చు, అభిప్రాయం చెప్పచ్చు. అంత తప్ప ఫిజికల్ దాడులకి ఇది చేస్తే జగన్ ఆల్రెడీ చాలాసార్లు చంద్రబాబును హెచ్చరించాడు కూడా. మీరు చేస్తే మేము రేపు పొద్దున మేము అధికారంలోకి వస్తే నా మాట ఎవరు వినరు, రెచ్చిపోతారని. అట్లాగే జగన్ తప్పిదాలు కూడా ఉన్నాయి. గతంలో వీళ్ళు రెచ్చిపోయి చేయడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా వీళ్ళు కూడా రెచ్చిపోతున్నారు. మనం చాలాసార్లు ఈ టాపిక్ చెప్పుకున్నాం. రివెంజ్ మోడ్లో డే 1లోనే స్టార్ట్ అయింది ప్రభుత్వం. కానీ చంద్రబాబు కొంత గ్రహించినట్టుగా తర్వాత అర్థమవుతుంది. మ్యాక్సిమం మనం ప్రజలకి మేలు చేసే పనిలో ఉండాలి తప్ప వాళ్ళ మీద ప్రతీకార చర్యలేకపోతే మనకి బ్యాడ్ నేమ్ వస్తుంది. చంద్రబాబు చాలా మంది చెప్పారు. అందుకని చంద్రబాబు ఏం చేస్తున్నాడంటే డైరెక్ట్గా వాళ్ళని అటాక్ చేసే బదులు వైసీపీని నిర్వీర్యం చేయాలంటే వైసీపీలో ఉండే డిఫరెంట్ లేయర్స్లో ఉండే లీడర్షిప్ని మనం బయటికి తీసుకురావాలా. ఇటు జనసేనలకు కానీ బీజేపీలకు కానీ తెలుగుదేశంలోకి కానీ వాళ్ళని తీసుకురావడం ద్వారా అది వీక్ అయిపోతుంది అన్న ఒక వ్యూహాన్ని చంద్రబాబు అమలు చేయడం మొదలుపెట్టాడు. దానికి ఫలితంగానే ఎంపీలు రిజైన్ చేస్తున్నారు, ఎమ్మెల్సీలు చేస్తున్నారు, కార్పొరేటర్లు 100 మంది వైసీపీని వదిలిపెట్టేస్తున్నారు. సో ఈ స్ట్రాటజీ ఖచ్చితంగా రాజకీయ వ్యూహం అనేది ఎప్పుడు కూడా పనిచేస్తుంది తప్ప భౌతిక దాడులు అనేది అల్టిమేట్గా ఆ దాడులు చేసే వాళ్ళ పట్ల నెగిటివ్ అభిప్రాయం ఖచ్చితంగా జనంలోకి వెళ్తుంది.